హాయ్ ఫ్రెండ్స్, వెనకాల చూస్తున్నారు కదా, ఇది ద్రాక్షారామం టెంపుల్ అనమాట. నేనైతే ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చాను అనమాట. ఈ గుడి అయితే చాలా బాగుంది. లోపల ఎలా ఉందో, కెమెరా ఎలా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఒకసారి మీకు కూడా చూపిస్తా చూడండి. బయట నుంచి అయితే టెంపుల్ ఇది. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం. వెనకాల వచ్చేసరికి భయపడ్డాను అనమాట. లోపల కూడా ఎలా ఉంటుందో మీకు వీడియో తీసి చూపిస్తాను. అక్కడ కెమెరా ఎలా ఉంటే ఓకేనా ఫ్రెండ్స్. మరి బాయ్. వీడియో హనుమంతుని లెక్కన మీద మన చిన్న అబ్బాయి చూడు. ఏం తీసుకురాలేదమ్మా. బయట వ్యూ ఎలా ఉందో చూడండి ఒకసారి. టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం. ద్రాక్షారామం టెంపుల్ అన్నమాట. ఇది చూడండి ఎంత బాగుందో అసలు. వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. చూస్తున్నారా, ఇది మాత్రం లోపల అన్నమాట. ఇది ఎంత బాగుందో కదా గ్రీనరీగా. చూడండి ఇక్కడ ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు అనమాట. ఇది టెంపుల్ స్తంభాలు ఇవన్నీ. స్తంభాలు ఇవి అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఇది పురాతనమైన గుడి అని చెప్పన్నారు. ఇది తెలీదు. నేనైతే ఈ గుడికి ఫస్ట్ టైం వచ్చాను. ఇక్కడ ఏదో గుడి కూడా ఉంది. చుట్టుపక్కల మొత్తం పెద్ద గోడ కట్టారనమాట. చూస్తున్నారు కదా, చాలా బాగుంది చుట్టుపక్కల గ్రీనరీగా. ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ గుడి పైన వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ అటు పక్క వెళ్తున్నారు అనమాట మా వాళ్ళు. మా వాళ్ళు అయితే ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు అనమాట. ఫోటో షూట్ సరదాగా. ఇంకా ముందు కూడా చూపిస్తాను అనమాట. చూడండి ఇక్కడ పక్క కూడా చాలా బాగుంది అనమాట. ఇటు సైడ్లో మీకు ఈ వ్యూలో చూపించలేదు. ఇక్కడ చెట్టు, ఇది బ్యాక్ సైడ్. ఇది అసలు మేము ముందు నుంచి తీయలేదు వీడియో, ఏమనుకుంటారో అని చెప్పి. సో సైడ్ నుండి అయితే మేము వీడియో తీస్తున్నాము. ఇక్కడ మా ఫోటోషూట్ నడుస్తుంది అన్నమాట. లోపల వచ్చేసి అక్కడ ఏముందో ఏమో, బయట సైడ్ ఏం లేదనుకుంటా. సో అటు సైడ్ వరకు వెళ్ళేసి ఇచ్చారనమాట. కానీ గ్రీనరీగా మాత్రం చాలా బాగుంది అనమాట. అక్కడ టెంపుల్. ఇక్కడ కనిపించేది లింగం అండి. ఇది ఒకసారి చూడండి. మా వాళ్ళు ఇల్లు ముట్టుకుంటున్నారనమాట. ఈ సైడ్ చూడండి మీరు. అలా ఫస్ట్ టైం వచ్చాం మేమైతే ఇక్కడ టెంపుల్కి.
పండుగ రోజు జాతర బాగా. ఫస్ట్ టైం ఫ్యామిలీతో టెంపుల్ తిరుగుతున్నాను ఫ్రెండ్స్. అదేమో రాదులేదు, తర్వాత వేరే వాయిస్ వస్తుంది. ఏం లేదు, ఇదే చేస్తాం. ఇక్కడ చూస్తున్నారా లింగాలు, ఇవన్నీ లింగాలండి ఇవి. లోపల దేవుడు ఉన్నాడు. మీరు కూడా దర్శించుకోండి. మా బ్రదర్ అయితే ఫోన్ మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఈ రావి చెట్టు అండి, ఇది చాలా పెద్ద ఉందన్నమాట. ఇది చూస్తున్నారు కదా, గుడి బయట వ్యూ చూడండి ఎలా ఉందో. ఇదంతా పురాతనమైన కట్టడం అన్నమాట ఇది. నేనైతే ఇది ఫస్ట్ టైం రావడం. ఇంతకుముందు మీరు గుడికి వచ్చినట్టుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి, నేను కూడా విజిట్ చేశానని చెప్పి. ఇక్కడ ఉన్న ఈ రావి చెట్టు అయితే చాలా పెద్దగా ఉందండి ఇది. మా ఫ్రెండ్ అయితే నడుచుకుంటూ వస్తున్నాడు, చూడండి ఒకసారి. ఇక్కడ చివరిలో మా ఫ్యామిలీ మిగిలిపోయింది అన్నమాట. ఇక్కడ ఉన్న ఈ రావి చెట్టు చుట్టుపక్కల మొత్తం ఇక్కడ ఎలా ఉందో చూడండి. ఇక్కడ గుడిసేసారండి ఇది. ఈ గుడి చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి. సారీ, చుట్టూ మొత్తం ఎలా ఉందంటే చాలా పెద్ద ఉందన్నమాట చెట్టు. మొత్తం ఇలా ఉంది. చెట్టు మొత్తం ఇలా నాగులతో నిండిపోయింది అనమాట. చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఈ టెంపుల్ని ఒకసారి విజిట్ చేయండి, మీకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. చూడండి, చెట్టు మొత్తం చాలా పెద్ద ఉంది. ఇది రావి చెట్టు. చుట్టుపక్కల మొత్తం ఇట్లా నాగులతో నిండిపోయింది అనమాట ఈ టెంపుల్ మొత్తం, ఈ రావి చెట్టు మొత్తం. చూస్తున్నారా, మొత్తం ఇలా నిండిపోయింది అనమాట నాతో గుడి. చుట్టుపక్కల మొత్తం ఇలానే ఉందండి. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళిన తర్వాత వీడియో తీనిస్తారో లేదో తెలియదు. ఇదంతా అయితే ఇలా ఉంది. దర్శనం అయిన తర్వాత ఏంటనే చూపిస్తాను. ఓకే, బాయ్. అద్భుతాన్ని చూపిస్తా ఒకసారి చూడండి. ఈ అద్భుతం ఎంత బాగుంటుందంటే మీరు కూడా అందరు ఇష్టపడేది అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనం స్నానం చేసేది అనమాట. చాలా బాగుందండి. ఇక్కడ స్నానాలు అనమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, మా వాళ్ళు ఫోటోషూట్ చేసుకుంటున్నారు అనమాట. చాలా పెద్దగా ఉందన్నమాట ఇదంతా. చుట్టూ కొబ్బరి తోటలు. ఇంత గ్రీనరీగా వచ్చేసి ఏ టెంపుల్లో ఉండదు, ఓన్లీ మనకి ఇక్కడ మాత్రమే ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం రావడం నాకు చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి.
టెంపుల్ ఉంది. టెంపుల్ లోపల ఎంత బాగుంది చూడండి. పురాతన మొత్తం రాతితో నిర్మించారనమాట గుడి. జ్యోతి ఓకే జ్యోతి చూడరా వాళ్ళిద్దరు. ఇది చిన్న వీడియో అంటే లోపల వినాయకుడు అయిందని తెలుసు. వినాయకుడు కదా ఫోటో ఫోటో. ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి తాంబేలాలు ఉన్నాయి అనమాట. ఇవి తాంబేల్స్ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ తాంబేలు అనమాట. ఇక్కడ చిన్నది ఇక్కడ చిన్న తాంబేలు వెళ్తాను చూస్తున్నారా. ఇది ఇక్కడ ఒక తాంబేలు. ఇక్కడ ఇవన్నీ తాంబేలు ఉంటాయి అన్నమాట. గుడి వాతావరణం అనమాట. ఇదంతా గ్రీనరీగా చాలా బాగుంది. మొత్తానికైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక్కడ హోమశాల అంట. ఇది ఇంకోటి చూపిస్తా చూడండి. ఇది ఆల్రెడీ చూపించాను, జస్ట్ దీన్ని నేను ఆమె చూపించలేదు మీకు. ఇక్కడ హోమశాల అంట. ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి అన్నమాట. చూస్తున్నారు, ఇక్కడ మ్యారేజ్ కూడా జరుపుతారనమాట. ఇక్కడ ఈ డెకరేషన్ అంతా అదే అన్నమాట. ఇక్కడ ఇది మొత్తం పురాతన రాతితో కట్టబడిన పురాతన దేవాలయం అన్నమాట. ఇది మొత్తం రాతితోనే కట్టబడి ఉందన్నమాట. ఇది చూస్తున్నారా, రావి చెట్టు ఎంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది కదా. దీంట్లో వాటర్ ఉన్నాయా? తీస్తున్నది బాబా. అందరు బాగా చూడడానికి వచ్చింది. ఇప్పుడు మీకు ఒకటి తెలుసా, మీరు తాగిన వాటర్ కి ఇందులో నుంచి ఆ వాటర్ తీసి దాంట్లో పంపించి ప్యూరిఫై చేసి అక్కడ వస్తుంది. క్లారిటీకి క్లారిటీ. మురికి నీళ్ళు, వచ్చే నీళ్ళు కూడా మంచి నీళ్ళు చేస్తారు. ఏదైనా మాత్రమే బావుల్లో ఉండేది వాళ్ళు.